కాబట్టి వారు గట్టిగా మాట్లాడితే నేను గట్టిగా మాట్లాడటం. అంటే మీరు 174 5 కాన్స్టిట్యున్సీల్లో 174 నియోజకవర్గాల పరిస్థితి ఒకటి ఉంటే మైలవరం పరిస్థితి మాత్రం అలాగే ఉంది. మీరు చెప్పినట్టు చాలా హుందాగా బిహేవ్ చేశారు. పొలిటికల్ విమర్శలు తప్ప ఏనాడు కూడా వ్యక్తిగత విమర్శలు కానీ లేకపోతే మీరు పనిగట్టుకుని కక్షగట్టి టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయించడం లాంటివి చేయలేదు. ఆ హుందాతనం, ఆ మంచితనం, ఆ పెద్దరికమే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది పెట్టిందేమో. అంటే మా పార్టీ విధానం ఎదటి వాళ్ళని వాళ్ళ వ్యక్తిత్వాలని హననం చేయటం మా పార్టీ యొక్క ప్రాథమిక సిద్ధాంతం. లోకేష్ బాబు గారు ఉన్నారంటే ముందుగానే ఆయనకి ఎన్నో పర్యాయ పదాలు పెట్టి వాటిని ప్రజాబాహుళ్యంలోకి లోతుగా తీసుకెళ్ళి ఆయన స్థాయిని తగ్గించాలి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చాలనే రకంగా ప్రచారాలు చేస్తూ పోతారు. ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి తన తండ్రికి సమవయస్కులయ్యి వారితో ఇద్దరు ఒకే పర్యాయం శాసనసభలో అడుగుపెట్టిన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తులను కూడా ఏ మాట అయినా అనటానికి, ఏ మాట అయినా అనిపించడానికి వెరవని మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇటు పరిస్థితులు వేరు, అటు పరిస్థితులు వేరు. అక్కడున్న వేదిక మీద నుంచి ఎవరైనా కూడా ఒక కుదురుగా ఉండటాన్ని సమాజం ఈరోజు ఊహించుకోలేకపోతా ఉంది. అంతటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నేను వీలున్నంత వరకు సంయమనంతో ఎన్నిసార్లు గిల్లి గిచ్చి నువ్వు అనన్నా కూడా సంయమనం పాటించాం. కొన్ని సందర్భాల్లో తప్పదు కదండి, కొన్ని అంతే తప్పితే చిన్న విమర్శలు పెద్ద విమర్శలు కొంతవరకు మాట్లాడామని తప్పితే వాటిని పరిధులు దాటి గీతలు దాటి ఇప్పుడు ప్రవర్తించలేదు. ఆ ప్రవర్తించే మనస్తత్వం. మీరు 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడిని ఏ రోజు కూడా మీరు అధికార పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, అది కూడా రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడిని పల్లెత్తి మాటలా ఇది కూడా కొంత జగన్ గారి నుంచి ఇబ్బందికరమైన పరిస్థితి ఏమైనా ఎదురైంది? అంటే ఆయన మొన్న నేను పోటీ చేయనని చెప్పిన తర్వాత నన్ను పిలిపించినప్పుడు ఆ ముందు పెద్దలతో నేను చెప్పానంటే ఆయన అసలు ఎక్కడ నన్ను ఓన్ చేసుకోవట్లేదు, నాకు వ్యతిరేకంగా చెప్పే వాళ్ళని ఆయన ఓన్ చేసుకుంటున్నారు, అదే దూరంలో కొనసాగుతుందని చెప్పినప్పుడు వారు నన్ను అడిగారు, నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటాను, నువ్వు చంద్రబాబు నాయుడిని తిట్టావా, లోకేష్ని తిట్టావా, లేకపోతే ఇంకెవరన్నా విమర్శించకపోగా నువ్వు బయటికి వెళ్ళి నేను విమర్శించను అని మీడియాతోనే చెప్తా ఉన్నావు, మరి నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటా అనేది ఒకటి. 2, నువ్వు అక్కడ గ్యాప్ ఇచ్చావు కాబట్టి నీ స్పేస్ని ఆక్యుపై చేయడానికి వచ్చి పనిలో పనిగా నిన్ను కూడా తిడుతున్నారు మనోళ్ళు, అంటే ఇది మా పార్టీలో ఉన్న వ్యతిరేకులు. అంటే నాకు అక్కడ ఒక భావన ఏమనిపించిందంటే నన్ను కూడా మొగ్గులోకి లాగటం కోసం, దింపడం కోసం మా పార్టీలోని కొందరు వ్యక్తులతో నా మీద మాట్లాడించి నాకు కూడా ఇక అభద్రతా వాతావరణ పరిస్థితుల్లో కొన్నిసార్లు అనాల్సిన రావటం, అనటం, లేకపోతే ఇక అది సాధ్యపడదనుకొని వదిలేయటం, ఇవన్నీ జరిగినాయి. మొన్న చివరి సందర్భంలో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా అదే నేను చెప్పాను కదా, నేను ఓన్ చేసుకోలేదన్నావంట, నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటాను, నువ్వు ఆయన్నాను ఈయన్నాను, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు ఇవ్వాలన్నా సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వాలన్నా స్పష్టంగా ఫుల్లు పాయింట్ కూడా పోకుండా చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో నేను మనవాళ్ళకి చెప్తున్నా, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు తిట్టిన వాళ్ళకి నేను ఇవ్వను. అసలు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు తిట్టిన వాళ్ళకి ఇవ్వనప్పుడు ఇక రాజ్యసభ సీట్లు, మంత్రి పదవులు ఘనా పార్టీలకి తప్పితే ఇవ్వని పరిస్థితి. ఇక దీంట్లో ఈ తిట్లలో ఘనా పార్టీలు కావాలి. వాళ్ళు ఎవరు ఈరోజు రాష్ట్రం చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, మనం అందరం చూస్తున్నాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ